మొన్నటి దినాన 31వ తారీఖున రాత్రి చాలామంది దేవుని మందిరానికి వచ్చి ఉన్నారు. అందరూ కూడా వాగ్దానాలు తీసుకున్నారు. అందరూ మంచిది. అందరూ వాగ్దానాలు తీసుకున్నారు. నేను కూడా వాగ్దానం తీసుకున్నాను. సంఘానికి కూడా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. వాటన్నిటిను దేవుడి సంవత్సరం నెరవేర్చున్నట్లు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరలా 1వ తారీఖున కూడా మీలో కొంతమంది వచ్చి చక్కగా ప్రార్థన చూసుకొని 1 గంట దాకా, ఆ రోజు 2 అయింది అనుకుంటాను, బహుశా ప్రార్థన అయిపోయేసరికి 2:30 అయింది. కొంతమంది వచ్చారు, ఒక 50 మంది దాకా. మేమందరం కూడుకొని మరలా ప్రభు సన్నిధిలో 1వ తారీఖు కూడా ఆరాధనలో గడపడం జరిగింది. మంచిది. మరలా నిన్న శనివారం ప్రభు సన్నిధిలో గడిపాము. ఈరోజు కూడా ఈ విధంగా ఆరాధనకు మనందరము చేరి కూడి ఉన్నాం. ఏది ఏమైనా ఈ సంవత్సరంలో ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో కనపడుటకు మనం సిద్ధపడదాం. మంచిది బిడ్డలారా. ఒక 3 సార్లు దేవునికి స్తోత్రం చెల్లించిన తర్వాత వాక్య పరిచర్లోనికి వెళ్దాం. అందరం చేతులెత్తి హల్లెలూయా చెప్పండి 3 సార్లు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తులుడైన పౌలయ్య గారు కొరింథీయులకు రాసినటువంటి కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చాలు. తలెత్తిన వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకున్నాం. దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడునుగాక. చాలామంది ఏం కోరుకుంటారంటే, దేవుడు నాతో మాట్లాడితే బాగుండు, ఈ సంవత్సరమైనా మాట్లాడితే బాగుండు, ఈ నెలలోనైనా మాట్లాడితే బాగుండు, ఈ రోజైనా మాట్లాడితే బాగుండు అని ఆశపడతారు. ఆశపడిన ప్రాణములను దేవుడు తృప్తిపరచునుగాక. దేవుడు తృప్తిపరిచే దేవుడు. దేవుడు మాట్లాడే విధానాలు కొన్ని రకాలుంటాయి. దేవుడు మనము పడుకున్నప్పుడు లేదా ప్రార్థించే సమయంలో మెల్లని స్వరము ద్వారానైనా మాట్లాడతాడు. లేదా దేవుడు ఎలా మాట్లాడతాడు అనంటే, మీరు వాక్యము చదివేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు కొన్ని వచనాల ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. లేదా దేవుడు ఎలా మాట్లాడతాడనంటే, ఆదివారమో బుధవారమో శనివారమో శుక్రవారమో సభలకెళ్ళినప్పుడు ఇదిగో వాక్య రూపములో దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడాలి అని కోరుకున్న వాళ్లకు మాత్రమే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి స్పర్శ, స్పష్టత ఉంటుంది. మిగతా వాళ్ళకు ఉండదు. దేవుడు స్వయంగా నాతో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఇప్పుడు దేవుడు మీతో స్వయంగానే మాట్లాడుతున్నాడు. దేవుని స్వరము నాకు వినపడాలి అనుకుంటున్నారు, ఇప్పుడు దేవుని స్వరమే మీకు వినపడుతుంది. ఇప్పుడు వినపడుతుంది దేవుని స్వరమే, మాట్లాడుతుంది కూడా దేవుడే. మీరు నమ్మితే ఈ సంవత్సరం దేవుని మహిమను చూచుదురుగాక.
నా ప్రార్థనలకు జవాబు రాలేదనుకుంటున్నారా? వారం నీ ప్రార్థనలకు జవాబు వాక్య రూపంలో చెప్తానే ఉన్నాడు దేవుడు. మీరు అనుకుంటున్నారు ఇంకా నాకు జవాబు రాలేదని మీరు అనుకుంటున్నారు, కానీ వారము దేవుడు వాక్య రూపంలో మీకు సమాధానం ఇస్తున్నాడు. మీరు నమ్మాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని మనం నమ్మాం. యోహాను సువార్తలో 1:1 మనము బాగా తెలుసు, మనకు అది చదవద్దులే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము అనగా ఓంకార శబ్దము. వాక్యము అనగా శబ్దమయ్యున్న దేవుడు. వాక్యము అనంటే అదొక పదం అనుకుంటున్నారా మీరు? ఓం అనే ఒక శబ్దము, ఓంకార శబ్దము. దేవుడు శబ్దమై ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆ శబ్దమై ఉన్న దేవుడే వాక్యము అని పిలువబడ్డాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడే ఈ వాక్యములో నుండి మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యము చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఈరోజు మొట్టమొదటి ఆదివారములో దేవుడు ఇక్కడ వచ్చిన వారిని పేరున ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు పాపివా పరిశుద్ధుడివా దేవునికి అనవసరమైన విషయం. నువ్వు ఏ కులము ఏ రంగు దేవునికి అనవసరమైన విషయం. నువ్వు ఆటోలో వచ్చావా నడుచుకుంటూ వచ్చావా దేవునికి అనవసరమైన విషయం. నీ దగ్గర ధనం ఉందా పేదవాడివా దేవునికి అనవసరమైన విషయం. నీ వర్ణన, నీ రూపు, నీ రంగు నీకు కలిగి ఉన్న దేవుని దేనితో నిమిత్తము లేదు. ఈరోజు దేవుని ఆలయములో నువ్వు అడుగుపెట్టావు కాబట్టి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నా మాటకు చెవి ఎగ్గుతారో, ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, ఎవరైతే నాకు భయము భక్తి కలిగి ఉంటారో, దేవుడు అంటున్నాడు అటువంటి వారి కొరకు నేను కొన్ని మేలులు సిద్ధపరిచాను, కొన్ని దీవెనలు సిద్ధపరిచాను, కొన్ని కార్యాలు చేయాలనుకుంటున్నాను. అవి నీ కంటికి కనపడనివి, నీ చెవికి వినపడనివి, రాను రాను నీ హృదయమునకు గోచరము కానివి, నువ్వు ఊహించిన దానికంటే అద్భుత కార్యములను నేను ఈ సంవత్సరము చేయాలనుకుంటున్నాను. అది దేవుడు మాట్లాడుతున్నటువంటి స్పష్టమైన మాట. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్. దేవుడు అంటున్నాడు, తన్ను ఎందరూ ప్రేమించుచున్నారో, దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. స్వార్థపూరితమైన ప్రేమలు, కోరికలు తీర్చుకునే ప్రేమలు, కోరికలు తీర్చుకున్న తర్వాత నీకు నాకు సంబంధం లేదని తృణీకరించే ప్రేమలు, కొంతవరకే అట్రాక్షన్తో కూడినటువంటి ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమల గురించి మాట్లాడడం లేదు, కానీ దేవుని ప్రేమ గురించి, మనుషులు ప్రేమించాల్సిన విధానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నన్ను ప్రేమించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా ప్రేమించాలయ్యా నిన్ను? నీకు ఎలాంటి ప్రేమను చూపించగలము? నీలాంటి ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడా? మా కొరకు భూమి మీదకే దిగి వచ్చావే, మా కొరకు నీ రక్తము కార్చావే, మా కొరకు నీ శ్రమలు అనుభవించావే, మా కొరకు ముండ్ల కిరీటం పెట్టబడిందే, మా కొరకే ఆకాశమునకు భూమినికి మధ్యలో వేలాడదీయబడ్డావే, మా కొరకే 3 మ్రేకులు నీకు దిగగొట్టబడ్డాయే, మా కొరకే నీ ప్రాణము పెట్టావే, నీ చెమట బిందువు రక్తముగా మారేంత వరకు మా కొరకు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశావే, కన్నీరు కార్చావే, మా కొరకే నీ దేహము నాగటి సాళ్ళ వలె దున్నబడిందే, మా కొరకే నీవు ప్రాణము పెట్టావే, సమాధి చేయబడ్డావే, తిరిగి 3వ దినాన లేచావే, మా కొరకు నువ్వు ఇంత ప్రేమ క్రియారూపకంగా చూపించావు. నీ కొరకు మేము ఎలా ప్రేమను చూపించగలము తండ్రి అని మనం అడిగితే, దేవుడు అంటూ ఉన్నాడు, ఆయనను మనం ప్రేమించే విధానం ఏంటో తెలుసా? ఆయనను మనం ప్రేమించే విధానం ఏంటనంటే, ఆ యోహాను పత్రికలు అంటాడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలు అంటాడు, ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట. స్తోత్రం.
ఏమంటాడండి? ఉందా మాట? ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం అది తీయలేదా? యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మాట్లాడతాడు. 5వ అధ్యాయం 3వ వచనం చదువు. మొదటి పత్రికలో 5వ అధ్యాయం 3వ వచనం చదువు. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలన్నీ కూడా దాంట్లో ఇమిడిపోయి ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. 10 ఆజ్ఞలన్నీ 10 కమాండ్మెంట్స్ కూడా ఈ 2 కమాండ్మెంట్స్లో దేవుడు ఇంక్లూడ్ చేశాడు. ఆమేన్. కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించడం ఒకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడము రెండవది. ఈ 2 ఆజ్ఞలు గనక మనం పాటించగలిగితే దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నన్ను ప్రేమించండి. ఆమేన్. మీరు నన్ను ప్రేమిస్తే మీ కంటికి కనపడని కార్యాలు, మీ చెవికి మునుపెన్నడు వినపడని కార్యాలు, మీ హృదయము ఆలోచించని కార్యాలు, మీ మనస్సు యోచన చేయని కార్యాలు నేను ఈ 2025 సంవత్సరంలో ప్రతి కుటుంబానికి చేయాలని ఆశపడుతున్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటనంటే మనము ఆయనను ప్రేమించాలి. మొట్టమొదటి ప్రేమ ఎవరిపైన ఉంచాలి? దేవుని పైన ఉంచాలి. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించండి. ఆ తర్వాత నీ పిల్లలను కానీ, ఆ తర్వాత నీ భార్యను కానీ, ఆ తర్వాత నీ భర్తను కానీ, ఆ తర్వాత నీ కుటుంబాన్ని కానీ, ఆ తర్వాత నీ స్నేహితులను కానీ, ఆ తర్వాత నీకు కలిగిన డబ్బును కానీ, ఆ తర్వాత నీకు కలిగిన ఇంటిని కానీ, ఆ తర్వాత నీకు కలిగిన సమస్తమును ప్రేమించుకోండి, తప్పులేదు. కానీ మొట్టమొదటి ప్రేమ మాత్రం ఎవరిపైన ఉండాలి? దేవుని పైన ఉండాలి. దేవునికి స్తోత్ర. ఎందుకనంటే దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది, నాకంటే ఎక్కువగా మీరు తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెలనైనను, అన్నదమ్ములనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనములో ఒక చక్కని మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనములో దేవుని మాట స్పష్టం చేస్తా ఉంది. ఈరోజు దేవుని స్వరమే వినపడతా ఉంది. బిడ్డలారా, ఓపెన్ చేయండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. వెనకున్న వాళ్ళు హల్లెలూయా. దేవుని వాక్యం ఏమన్నది? నాకంటే ఎక్కువగా మీ ఇంట్లో ఎవరిని ప్రేమించకూడదు. దేవునికి స్తోత్ర. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇచ్చింది నేనే అన్నాడు ప్రభు. మన ఇంట్లో ఉన్నాయన్ని ఇచ్చింది ఎవరో? మన ఇంట్లో ఉన్నాయన్ని ఇచ్చింది ఎవరో? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, తండ్రినైనను చదువు, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ ఆగుదాం మనము. తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే మీరు నా బిడ్డలు కాదు, మీరు నా పాత్రులు కాదు, అసలు మీరు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడే. మనం దేవుని కంటే ఎక్కువగా పనిని ప్రేమించామనుకో, పనిని ఆదివారము దేవుని మందిరానికి రాకుండా పనిని ప్రేమించామనుకో, ఆదివారం దేవుని మందిరానికి రాకుండా ఫంక్షన్లను ప్రేమించామనుకో, ఆదివారం దేవుని మందిరానికి రాకుండా ఇంకేదైనా మనం ప్రేమించామనుకో, అటువంటి వారు దేవునికి అంతే. అది నా మాట కాదు, మీకు వాక్యానుసారంగా చూపిస్తున్నాను. కొంతమంది విషయములలో ఆదివారమే ఫంక్షన్లు వస్తాయి. కొంతమందికి ఏంటండి, ఆదివారమే నా మొన్న కూర్చోబెట్టినారు, ఆదివారం లేపుతుర్రంట, తప్పకుండా పోవాలి, అయిన పోయిన వాళ్ళు అయిపోయా, మాకేమో డేస్ వేసిండ్రు, మేము పోయి మళ్ళీ డేస్ వేయాలి, మాకేమో గొలుసులు పెట్టారు, మేము మళ్ళా గొలుసులు పెట్టాలి, లేకపోతే తిట్టుకుంటారు, లేకపోతే ఇంక అట్ట మాట్లాడతారు ఇట్ట మాట్లాడతారు, మాకేమో తపేలాలు వేసారు, మేము తపేలాలు వేయాలి, మాకేమో అవేసారు ఇవేసారు, మాకేమో 1116 వేసారు, మేము కూడా వెళ్ళి వేయాలి. అందుకోసం ఆదివారము
మేము సాయంత్రం వెళ్ళి ఇస్తే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని సిలువేస్తారా? సాయంత్రం వెళ్ళి కనపడి సదింపులేసి వాళ్ళకు విషయం చెప్పి అర్థం చేసుకుంటే చేసుకున్నారు, లేకపోతే లేదు. మీరు వెళ్ళడమే గొప్ప విషయం కాబట్టి, మీరు వెళ్ళడం వాళ్ళకు ముఖ్యం కాబట్టి, లేకపోతే ఇత్తడి బగిట పోద్దని, ఏంటిది, లేకపోతే కంచు బిందె పోద్ది కాబట్టి ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ సంవత్సరం మారిపోవునుగాక. హల్లెలూయా. ఏదో తప్పని పరిస్థితి, నా యజమానుడు, నేను పని చేసే దగ్గర యజమానుడు తప్పకుండా నన్ను ఒత్తిడి తెచ్చాడు కాబట్టి నేను ఆదివారం రాలేనంటే నో ప్రాబ్లం, అధికారులకు లోబడమని వాక్యం చెప్తుంది. నీ పైన యజమానులకు లోబడమని వాక్యం చెప్తా ఉంది. నీ యజమానుడు కొంచెం ప్రెజర్ చేస్తే నువ్వు తప్పకుండా ఉండాల్సిందే ఈ ఆదివారం అంటే, సరే ఉండిపో. నీ అధికారులు నీకు ఉండాలని తప్పకుండా ప్రెజర్ చేస్తే ఉండిపో. ఎందుకనంటే వాక్యం కూడా చెప్తుంది, నీ యజమానులకు, నీ అధికారులకు నువ్వు లోబడి ఉండాలి, నీ నాయకులకు నువ్వు లోబడి ఉండాలి అని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి తప్పని పరిస్థితి ఓకే, కానీ కొన్నిసార్లు ఆదివారం మనము మిస్ చేసుకుంటున్నాం. అంటే దేవుని ప్రేమ అప్పుడప్పుడు కొదువు అవుతుంది మనకు. మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో, ఒక మాట చెప్తాను సూటిగా, సుత్తి లేకుండా, స్ప్రైట్ దాగి వచ్చా కాబట్టి, నేనేం తాగలేదు, వినండి. ఒక మాట చెప్తాను, దేవుని కంటే ఎక్కువగా ఏది నువ్వు ప్రేమిస్తావో, ఫుల్పిట్ మీద ఉండి చెప్తున్నాను, దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమిస్తావో అది త్వరలోనే పోగొట్టుకుంటావు. ఏంటి? దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా ఏం చేస్తాం? అది నా మాట కాదు, దేవుని మాట. ఎందుకనంటే వాడు నాకు పాత్రుడు కాడు, కఠినంగా చెప్పేశాడు. తండ్రినైనను తల్లినైనను, కింద కుమారునైనను కుమార్తెనైనను అన్నాడు. ఇంకా రెండవ దిగొచ్చాడు, కుమార్తెనైనను కుమారునైనను. దేవుని కంటే ఎక్కువగా మన పిల్లలను ప్రేమించినా కూడా, చెప్పండి ఏంటి? అరే వాడు సందీప్ ఉంటాడు, అని పట్టుకురండి రా, వాడు నా స్నేహితుడు. అరే ఒకడు బయటికి పోయి సందీప్ గారిని పట్టుకురండి, వాడు నా ఫ్రెండ్. వాడు కుమారునైనను కుమార్తెనైనను దేవుని కంటే ఎక్కువగా, చెప్పండి మీ పిల్లలను దేవుని కంటే ఎక్కువగా మీరు ప్రేమించవచ్చా? చెప్పండి, బైబిల్ తీరాలి. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించవచ్చా మన పిల్లల్ని? దేవుని కంటే ప్రేమించకూడదు. రాత్రి నేను కొన్ని విషయాలు మాట్లాడాను, మన సంఘానికి వచ్చినటువంటి రాత్రి బిడ్డలతోటి కొన్ని విషయాలు. ఇప్పుడు మీకు కొంచెం రివైండ్ చేస్తాను దాన్ని. ఏంటి అనంటే, ఒక తల్లి తన ఇద్దరు కుమారులతో మాట్లాడుతూ ఉంది. ఒక తల్లి తన ఇద్దరు కుమారులతో మాట్లాడుతూ ఉంది. వాడు అడుగుతున్నాడు వాళ్ళ అమ్మను వాడు పాయింట్ అవుట్ చేశాడు. మమ్మీ, నిన్న ఎన్ని రోజుల నుంచి సైకిల్ అడుగుతున్నా, ఎందుకు తీసేయట్లేదు? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, డాడీ మనీ కాకుండా నీ పాకెట్ మనీ కూడా ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు తీసివ్వట్లేదు? ఇంకా వాడు కొన్ని థింగ్స్ అడుగుతూ ఉన్నాడు, కొన్ని గ్యాడ్జెట్స్ కూడా అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ మమ్మీని అడుగుతున్నాడు. అడుగుతూ ఉంటుంటే వాళ్ళ మమ్మీ సీరియస్గా వాళ్ళిద్దరికి వెళ్ళి చూస్తుంది. చిన్నోడు పెద్దోడు కలిసి ఇద్దరు అడుగుతూ ఉన్నారు, మమ్మీ నీ దగ్గర ఉంచుకొని కూడా నాకు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు నువ్వు అట్లా మొండికేస్తా ఉన్నావు? అడిగినప్పుడు ఎప్పుడో ఒకసారి ఇస్తున్నావు, కంటిన్యూగా ఎందుకు ఇవ్వట్లేదు? డాడీ కూడా అంతే ఎందుకు చేస్తున్నాడు? మన దగ్గర ఉంది కదా మనీ, మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళిద్దరూ మమ్మీని క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మని అడుగుతూ ఉన్నారు, అమ్మా నువ్వెందుకు అడిగినమ్మటే ఎందుకు ఇవ్వట్లేదు? అడిగినమ్మటే ఎందుకు చేయట్లేదు? కొన్నిసార్లు నేను భోజనం విషయంలో కూడా నాకు అది చేసి పెట్టు, ఇది స్కూల్ నుంచి వచ్చేసరికి అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని అంటున్నాను కదా, కొన్నిసార్లు చేస్తావు కానీ చెప్పిన ప్రతిసారి ఎందుకు చేయట్లేదు అని వాళ్ళ మమ్మీని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మమ్మీ చక్కగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంది, కోపపడకుండా, ఆవేశపడకుండా. వాళ్ళ మమ్మీ, సందీప్ రారా, పైకి రా, ఏం లేదులే, పనిష్మెంట్ ఏం లేదులే, మామూలుగా రా. వాళ్ళ మమ్మీ చక్కగా నిలబడు, ఏం లేదురా, మామూలుగా నిలబడు చాలా, అంతే, వెరీ గుడ్ గుడ్ బాయ్. వాళ్ళ మమ్మీ వాళ్ళ పిల్లలకి ఇద్దరికి, అరే ప్రిన్స్ పైకి రా, వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరికి చెప్తా ఉంది, అరే మిమ్మల్ని
మీకు ఒక స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. నేను మళ్ళీ మీకు నేను ఆన్సర్ చేయాల్సిన పని లేదన్నట్టుగా వాళ్ళమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమనంటే, ఒక సర్కస్ ఉంది, నేను డాలకించు, ఒక సర్కస్ ఉంది. ఆ సర్కస్లో కొన్ని జంతువులు ఉన్నాయి. ఆ జంతువులతో పాటు అడవిలో నుంచి ఆ సర్కస్ అతను ఒక చిన్నది టైగర్ తీసుకొచ్చి, పులిపిల్ల టైగర్, చిన్నది పులిపిల్ల టైగర్ తీసుకొచ్చాడు. చిన్నది పులిపిల్ల. అది ఇంకా ఈ సర్కస్ అతను ఏం చెప్తే చేస్తుంది కదా, చిన్నది కాబట్టి. ఇప్పుడు దాన్ని 3 పూట్ల ఆయన భోజనం పెడుతున్నాడు. స్టాండ్ ప్రాపర్లీ, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, అటెన్షన్, స్టాండర్డ్. దేవుని ఇస్తారు మంచి పిల్లలే. ఆ పులిపిల్లకు ఇతను ఎవరు, సర్కస్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, ఈ సర్కస్ మేనేజరు 3 పూట్ల ఏం చేస్తున్నాడు, నోటికి అందిస్తున్నాడు భోజనం. ఏం చేస్తున్నాడు, నోటికి అందిస్తున్నాడు. ఈ నోటికి అందించే క్రమంలో అది పెరుగుతూ ఉంది. దానికి నీళ్లు దప్పికైతే అతనే తాపుతా ఉన్నాడు. దానికి ఆహారము ఎక్కువగా ఆకలైనా కూడా అతనే పెడతా ఉన్నాడు. అన్నీ అతనే చేస్తా ఉన్నాడు. ఇది వేటాడి కష్టపడి సంపాదించుకునేటువంటి విషయాన్ని దానికి అసలు తెలియదు. మర్చిపోవడం కదా, అసలు నేర్పిస్తే కదా. అసలు తెలియదు దానికి. కొద్ది రోజులైన తర్వాత సర్కస్ సరిగా నడవట్లేదని చెప్పేసి సర్కస్ మూతేసిన తర్వాత ఆ పులి కొంచెం పెద్దగా అయింది, బాగా సుమారుగా అయింది. ఆ పులిని తీసుకెళ్ళి ఇంకా మనతో ఎందుకు, మనం మేపలేము, 3 పూట్ల మనమే పెట్టాలి, మనకి అంతంత మాత్రము, మనం ఏదో ఒక పని చేసుకుందాం, ఈ పులిని తీసుకుపోయి అడవిలో వేసేద్దామని చెప్పి ఈ పులిని తీసుకెళ్ళి అడవిలో విడిచిపెట్టేసాడంట. అడవిలో విడిచిపెట్టేసిన తర్వాత కొద్ది రోజులకు వెళ్ళి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని అడిగాడంట, సార్ నేను విడిచిపెట్టి వచ్చినటువంటి పులి ఎలా ఉంది సార్, ఏమన్నా కనబడుతుందా అక్కడక్కడ? సార్ దానికి ఏం తెలియదండి, అది ఎంత అభ్యంతరండి, అది ఏదో పెడితే తింటది, అసలు వేటాడడం కూడా రాదండి, అది అని చెప్తే ఆయన అన్నాడంట, అది వచ్చిన వారానికి దాన్ని ఆట కుక్కలు వేటాడి చంపి తినేసి, అది అడవిలోకి నువ్వు విడిచిపెట్టిపోయినావు. ఒక వారానికే వేట కుక్కలు, అడవిలో ఉన్న వేట కుక్కలు దాన్ని వేటాడి తినేసినాయి. ఎందుకో తెలుసా? దాని స్వభావ లక్షణం వేటాడడం నేర్పించలేదు. ఈరోజు మన పిల్లలను ఒక విషయం గమనించండి. మీరు మన పిల్లల విషయంలో మీరు ప్రేమించండి, పిల్లలను తప్పులేదు. మీ పిల్లలకు అడిగినంటనే వారి కోరికలు మీరు తీరిస్తే సర్కస్సులోని పులిలాగా మీ పిల్లల భవిష్యత్తులు మారుతాయి. మీకు పెట్టడం చేతకాక కాదు, మీరు పెట్టగలరు. అయినా అడిగినంటనే వాళ్ళ కోరికలు మాత్రము, వాళ్ళు అడిగినవి చేయకూడదు. వాళ్ళకు కష్టం తెలియాలి. వాళ్ళకు ఒక పూట ఆహారం లేకపోతే ఆకలి ఎట్టుంటుందో తెలియాలా. వాళ్ళకు ఆహారం లేకపోతే ఒక పూట ఆకలి ఎట్టుంటుందో తెలియాలి. అందుకే ఆదివారం రోజున ఉదయం మీ పిల్లలకు కూడా భోజనం పెట్టకుండా తీసుకొని రావాలా, మీరు అలవాటు చేయాలా. దేవునికి స్తోత్రం. మీ పిల్లలకు మీరు అన్నీ చేయగలరు, అన్ని ప్రొవైడ్ చేయగలరు, అన్ని ఇవ్వగలరు. కానీ వాళ్ళకి కష్టపడడం నేర్పియాలా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం నేర్పియాలా. షాంపూ ప్యాకెట్ ఎక్కడుందో కూడా అమ్మ తెచ్చియాలనంటే నీ స్థితి ఏందో నువ్వు గమనించు. సబ్బు పెట్టె కూడా నాన్న తీసుకొచ్చి ఇవ్వాలంటే వాట్ అబౌట్ యూ? స్కూల్ నుంచి రాగానే నీ క్యారేజ్ బాక్స్ కంపు కొడుతున్న క్యారేజ్ బాక్స్ తీసుకెళ్ళి కడుక్కోవాలనే జ్ఞానం లేదనంటే అది మరుసటి రోజు ఉదయం దాకా దాంట్లో ఉంటే ఎంత అది పాయిజన్ అయిపోయి ఎంత స్మెల్ వచ్చి మళ్ళా ఆ టైంలో కూడా తల్లి ఆ టైంలో కూడా అమ్మే కడగాలంటే డిసిప్లిన్ నేర్చుకోండి. నేను కాకపోతే ఎవడు చెబుతాడు మీకు? నేను తండ్రి లాంటి నేను చెప్తా, నేను ఇటనే ఉంటా, ఇటనే చెప్తా. నేను
మొఖాలు పగులుతాయని చెప్తా వాళ్ళకు, పిల్లలకి. మీ పనులు మీరు నేర్చుకోండి. మీ పనులు మీరు నేర్చుకోకపోతే ఏమవుతుందో తెలుసా? కొద్ది సంవత్సరాల తర్వాత నీ పనిని కూడా నువ్వు చేసుకోలేనటువంటి పరిస్థితిలో నిన్నందరూ అవమానంగా మాట్లాడతారు. అప్పుడు నువ్వు ఏడుస్తావు. వీడికేం చేద్దాం మొఖం చెప్తుంది, మొఖంగా అడిగినావురా నువ్వు, ఏంద్రా ఈ మెడ కింద, ఏంద్రా ఇదే, చూడు చూడు స్నానం చేసి. మన పనులు మనం చేసుకోకపోతే కొద్ది రోజులకు సర్కస్లోని జాగ్రత్త. యవనస్తులారా జాగ్రత్త. ఆడపిల్లలారా ఎప్పుడు మగ పిల్లలు జోలిపోతా అనుకుంటున్నారేమో. అంట్లు దోమడం చేత కదా మీకు? సిగ్గు లేదు? సిగ్గు అనేది ఒకటి ఉంటుంది, ఉందా? నేను రాత్రి తాలినా, ఇప్పుడు నువ్వు దాపా. రాత్రి తింటా నువ్వు బర్రెగొడ్డు పైన నమ్మ అడిగిందా మరి ఆ విషయాన్ని? కంపాక్స్ పోయిందంటే కంపాక్స్ కొనిచ్చుకుంటుంది. అమ్మా కిస్మిస్ వచ్చింది, ఒక జత సరిపోదు, 2 జతలు కావాలంటివి. 31st నైట్ అంటివి. అమ్మ పలానోళ్ళ ఫంక్షన్ అంటివి, కాలేజీలో ఫంక్షన్ అంటివి, స్కూల్లో ఫంక్షన్ అంటివి. జోక్ కాదు నేను చెప్పేది. నేర్చుకోండి, మీ పనులు మీరు నేర్చుకోండి. తల్లిదండ్రులారా, మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నా, పిల్లలకు ఖచ్చితంగా పనులు నేర్పించండి. వాళ్ళు మిమ్మల్ని విలన్లు అనుకున్నా పర్వాలేదు, మీరే హీరోలని గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. చెప్పాను నేను, విలన్లు ఎవరు హీరోలు ఎవరు అనేది. వాళ్ళు మనల్ని విలన్లు అనుకున్నా పర్వాలేదు, మన పిల్లలు మనమే వాళ్ళకు ఆయన హీరో, హీరోయిన్. వాళ్ళకి మంచి చెడ్డలు చూసేది మీరే కదండి, అవునా కదా? అవునా కదా? ఎక్కడన్నా అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ బ్యాగ్లో ఉన్న క్యారేజ్ బాక్స్ తీసుకొని మర్యాదగా వాళ్ళని కడుక్కోమని చెప్పండి. మీరే వాళ్ళకు కూడా అందరికీ మన పిల్లల కానించే స్టార్ట్ అయింది సంఘంలో పెట్టడానికి. ఎవరి క్యారేజీలు వాళ్ళు కడుక్కోవాలి. ఎవరి బ్రష్ ఆడుంది, మమ్మీ బ్రష్ ఆడబెట్టినా, ఆడబెట్టిన నీకు తెలియదు. టాప్ ఆడబెట్టిన మమ్మీ టాప్ ఆడుందా నీకు తెలియదు. నా నైట్ డ్రెస్ ఆడించుకుని తెలియదు. అందరికీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఖబర్దార్, స్తోత్రం చెప్పండి. పాప వచ్చిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అది నాకంటే ఒక బ్యాచ్ ఉంటుంది. నేను ఏం చెప్తే అదే వాళ్ళు అంతే. నేను కూర్చోబెట్టి కూర్చోాలి, నేను ఏం చెప్పండి వాళ్ళు అది చెప్తారు అంతే. సిద్ధం చేసుకోండి. నన్ను భయపడుతున్నవా, నువ్వు భయపడుతున్నవా నాకు అర్థమే కాదు. తండ్రినైనను తల్లినైనను, చదువు నా కింద, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మనము నీ పిల్లలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించావో నీ మీద దేవుని ప్రేమ ఉండదు. నీ మీద దేవుని ప్రేమ ఉండాలంటే నువ్వు వాళ్ళను దేవుని ప్రేమలో పెంచుదువుగాక. ఉదయాన్నే ఏం చేయాలంటే వాళ్ళకు నువ్వు లేచి వాళ్ళను కూడా లేపి ఒక 5 నిమిషాలన్నా వాళ్ళతో కలిసి ప్రార్థన చేయి. లేదా సాయంత్రం వీలు కుదిరితే సాయంత్రం ఉన్న ఒక 5 నిమిషాలన్నా వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళనే బైబిల్ చదవమని, లేదా వాళ్ళని ఒక పాట పాడమని. చిన్న బిడ్డల సండే స్కూల్ అన్న పాట నేర్చుకొని ఉంటారు కదా, దాన్నన్న పాడమని వాళ్ళను పాడాలి. పిల్లలు పాటలు నేర్చుకోవాలి. ఒక మాట చెప్పమంటారా? మనం ఎంత స్తుతిస్తే మన ఇంటి చుట్టూ అంత ప్రాకారం ఉంటుంది. మీ పిల్లలు, చంటి పిల్లలు ఎంత స్తుతిస్తే దుర్గములు స్థాపించబడతాయి. ఆమేన్, ఆమేన్.
కాబట్టి మనం ఏం చేయాలంటే ఉదయమో సాయంత్రమో ఏదొక పూట మన బిడ్డలను కూర్చోబెట్టుకొని ఒక్క స్తుతి పాటైన పాడుకొని 2 విషయాలన్న స్తోత్రాలు చెప్పించినామనుకో, అట్లా రోజు అలవాటు చేసినామనుకో, మన పిల్లలకు మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మనకు కాపుదల వచ్చేస్తుంది మనకి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నన్ను ప్రేమించండి, మీ కొరకు నేను ఏమి సిద్ధపరిచానో తెలుసా? అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, నీ హృదయానికి గోచరము కావు. అటువంటి అద్భుతమైన కార్యములు నీ పట్ల జరిగిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చదవండి, 31వ కీర్తన 19వ వచనం. 31వ కీర్తన 19వ వచనం చదువు. రెండవది, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. ఒకటి ప్రేమించిన వారి కొరకు మేలు, రెండవది భయభక్తులు గల వారికి మేలు కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది భయభక్తులు. ఏంటి భయభక్తులు? ఉంటే ఎలాంటి దీవెన వస్తుంది? 128వ కీర్తన 1 నుంచి చదవండి. అందరు చదవండి, అవి భలే ఉంటాయి. ఆయన ఎందుకు భయభక్తులు ఉంటే ఎలాంటి దీవెన వస్తుందో. అంతవరకే ఉందే, చదవండి మరి అందరు తీయండి. 128వ కీర్తన. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటూ. అసలు భయభక్తులు కలిగి ఉంటే, వాడి చేతులు అది తీయండి, అది గ్లాస్ తీయండి వాడి చేతిలో. చక్కగా కూర్చోబెట్టుకోండి పిల్లల్ని. మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. వాక్యము ఫ్లో వస్తున్నప్పుడు, నడిపింపు వస్తున్నప్పుడు మధ్యలో సైతానుగాడు ఎవరొకల ద్వారా దూరి వాడు ఇది చేయాలని చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదంటూ. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే 128వ కీర్తనలో చదివిన ఆశీర్వాదాలన్నీ మన సొంతమవుతాయి. అంత మాత్రమే కాదు, ఆయన దాచి ఉంచిన మేలు ఎలా ఉంటుందో తెలుసా? ఇస్సాకు కొరకు రండి, 22వ అధ్యాయంలోనికి, జనసిస్లోనికి రండి. ఆది కాండంలోనికి వస్తే ఇస్సాకు కొరకు దేవుడు ఆ కొండపైన ఏమి దాచి ఉంచాడు బలిగా అనేది మనకు అర్థమవుతుంది. చదువు, 10 నుంచి 14 చదువు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు కత్తి తీసి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి ప్రత్యక్షమై, అబ్రహామా, అబ్రహామా అతన్ని పిలిచాడు. అందుకతడు, చిత్తము ప్రభువా. చదువు. ఆ చిన్నవాని మీద చేయి వేయకు, అతన్నేమి చేయకము. నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుణ్ణి నాకియ వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు తెలుస్తుంది. అప్పుడు అబ్రహాము పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తమ కుమారునికి మారుగా, అంటే బదులుగా, ఇన్స్టెంట్ దహన బలిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పడుకోరా, పడుకోరా.
ఏంద్రా వీడు ఇట్ట చూస్తాడు నాయన, వీడు ఇక్కడ కూర్చోపో, వీడికి ఏం అర్థం కాదు, కూర్చో, ఈ నేను పోగాకు, నువ్వు రారా, ఏడాడ దొక్కి వచ్చినవారు ఇదంతా. పడుకోరా, నువ్వు పడుకో. అది ఇస్సాకును బలిచ్చేటువంటి సందర్భము పోయినసారి వివేకయ్య గారు వచ్చినప్పుడు బలి వివరించారు, గుర్తుందా? మన దేవరాజు నా మూలన బట్టి మే అని పోయిన ఎండాకాలంలో భలే చేశాడు. నేను అంత వివరించలేను కానీ కొంచెం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇస్సాకును దేవుడు బలిగా అడిగాడు. అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు? ఇస్సాకును ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా? ఇక్కడ ఒక పాయింట్ అన్నమాట. దేవుడు ఏమంటున్నాడు? నన్ను ప్రేమించు వారిని అని అంటున్నాడు ఆయన. నన్ను ప్రేమిస్తే మీ పట్ల కార్యం చేస్తా, నన్ను ప్రేమిస్తే మీ కంటికి కనపడని, మీ చెవికి వినపడవి, నీ హృదయానికి గోచరము కాని కార్యాలు చేస్తా. నన్ను ప్రేమిస్తే నీ దేవుడు కండిషన్ పెట్టాడు. ఈ మొదటి ఆదివారంలో దేవుణ్ణి మనము ప్రేమించుదుము గాక. 54 ఆదివారాలు కూడా ఏమో అనుమానమే చెప్తున్నారా? మరి మీరేమన్నా ఎవరిని ప్రేమించాలి 54 ఆదివారాలు కూడా? కాలేజీలో అబ్బాయిను వద్దా? కాలేజీలో నా గుండె ఇచ్చొచ్చిన, స్కూల్లో నా గుండె ఇచ్చొచ్చిన, గుండెలు బగులుతాయి, మక్కెలు ఇరుగుతాయి, కీళ్ళు కాళ్ళు అన్నీ ప్రార్థన చేస్తా అట్టోళ్ళకి పక్షవాతం రావాలని. నా సంగతి తెలియదు మీకు. సైతాన్ శాస్త్రాలు చేసి సైతాన్ పనులు చేసిర్రు అనుకో, తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయే పనులు, తల్లిదండ్రులను రోడ్డు మీదకి ఇడ్చాలనే పనులు, పనికి మాలిన చెత్త పనులు చేసిండ్రు అనుకో, జాగ్రత్త. నేనంత దుర్మార్గుని కాదులే, మీకు పక్షవాతం వచ్చేటట్టు ఏం ప్రార్థన చేయనులే. స్తోత్రం చెప్పండి. ఇదివరకు కాలంలో ఒక 10 ఏళ్ళు ఆ టైంలో నేను మామూలుగా జనరల్గా మాట్లాడుతున్నా, అరే అబ్బాయి నీ హృదయము దేవునికి ఇవ్వరా అని అంటే, నా హృదయం నా కాడే ఆడుందన్న, కాలేజీలో ఆ పిల్లకి ఇచ్చొచ్చిందిలే, ఇచ్చొత్తారు. దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమిస్తున్నాడా, కుమారుని ప్రేమిస్తున్నాడా? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, బిడ్డా నువ్వెవరిని ప్రేమిస్తున్నావు ఈ సంవత్సరంలో? దేవుని ప్రేమిస్తున్నావా, నీకు కలిగిన దాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తేనేమో నీకు ఆశీర్వాదం, దేవుడు ఇచ్చిన దాన్ని ప్రేమిస్తేనేమో నువ్వు ఇబ్బందులు పడిపోతావు. కాబట్టి దేవునితో చెప్పాలి, అయ్యా మొట్టమొదటి ప్రేమని నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నేవే నోదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా నీరసించక, నేవే నోదిరుగన్. ఎవరిని ప్రేమించాలి? ఈ కొత్త సంవత్సరంలో కూడా వెనక్కి తిరిగి చూడకుండా యేసునే మనము ప్రేమించి నడుచుదుముగాక. హల్లెలూయా. అబ్రహామును పరీక్షిస్తున్నాడు దేవుడు. అబ్రహామా, నువ్వు నీ కుమారుని ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నావు అని మనసులో అనుకొని బలివు అన్నప్పుడు తీసుకొచ్చి మోరియా పర్వతం పైన కట్టెలు వేల్చి బలి అర్పణగా బలి దానిపైన బలిపీఠం పైన పెట్టాడు. కత్తి తీసుకున్నాడు, కత్తి ఎత్తాడు. దేవునికి స్తోత్రం. ఎత్తంగానే ఒక స్వరం వినపడుతుంది, అబ్రహామా, అబ్రహామా ఆగు, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు బలి అర్పించడానికి నువ్వు వెనుతీయలేదు గనక, ఇందు మూలముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావని, ఇందు మూలముగా నువ్వు నాకు భయభక్తులు కలిగి ఉన్నావని నేను తెలుసుకొనున్నాను. ఇదిగో ఆల్రెడీ నీ కుమారుని స్థానములో బలి అర్పించడానికి మూలన ఒక పొదలో ఒక గొర్రె పిల్లను ఉంచాను, సిద్ధపరిచాను ముందుగానే. ఆ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి ఇస్సాకుకు బలిగా, చప్పట్లు కొట్టండి. అది అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, ఏం పాటరా అది? ఇస్సాకు విధేయుడై బలియాగా మాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై
ఇస్సాకుకు చాలిన దేవుడా, ఇస్సాకుకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా. తగులుగా గట్టిగా, యేసయ్యా ఇస్సాకుకు చాలిన దేవుడా, ఇస్సాకుకు చాలిన దేవుడా. ఇస్సాకు విధేయుడై బలియాగా మాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడా యేసయ్యా. హల్లెలూయా. ఇస్సాకు కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడంటే గొర్రె పిల్లను సిద్ధపరిచాడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. హల్లెలూయా. ఇస్సాకు స్థానంలో ఎవరిని సిద్ధపరిచాడు? గొర్రె పిల్లను సిద్ధపరిచాడు. నేనేమంటున్నానంటే ఈ ఉదయకాల సమయంలో ఈ మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో నేనేమంటున్నానంటే దేవుడు కూడా మన కంటికి కనపడనిది ఏదో, మన చెవులకు ఇంకా వినపడనిది ఏదో, మన హృదయానికి అర్థం కానిది ఏదో ఈ పోయిన సంవత్సరంలో సిద్ధపరిచిన దానిని ఈ సంవత్సరంలో మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో ఆల్రెడీ ఆయన సిద్ధపరిచాడు, మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. ఆ ప్రొడక్ట్ ఇప్పుడు షిప్లో ఉంది. ఇప్పుడు షిప్లో అని ఇప్పుడు వస్తా ఉంది. ఈ సంవత్సరంలో దేవుడు ఎవరిని ప్రేమిస్తారో డెలివరీ బాయ్ ఫోన్ చేస్తాడు, మేడం ఎక్కడున్నారు మీరు, మీకు అమెజాన్లో ఆర్డర్ వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ వచ్చింది మేడం, మీకు ఏదో వచ్చింది, పార్సెల్ వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే దేవుడు ఏదో మీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు కాబట్టి ఆయన స్వరం ఈరోజు మీకు వినపడతా ఉంది. ఇదే ఆయన స్వరము, ఇదే ఆయన మాట, ఇదే ఆయన వాక్కు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ప్రతిఫలముగా ఈ సంవత్సరమును అనుభవించబోతున్నావు. అది నీ కంటికి కనపడనిది, నీ చెవికి వినపడనిది, నీ హృదయానికి అర్థము కానిది, నువ్వు ఊహించిన దానికంటే గొప్పది నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. కారణం ఏంటంటే నీవు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి. ఆమేన్, ఆమేన్. నువ్వు ఒక్కసారి ప్రేమించి చూడు ఆయనను. అన్ని ప్రేమిస్తావు, పనికి మాలిన అన్ని. అసలు యేసయ్యను ప్రేమించి చూడండి, ఎంత బాగుంటుందో లైఫ్, ఎంత చక్కగా ఉంటుందో చూడండి. ఒకసారి బీరువాలో పెట్టుకున్నటువంటి ఆ బంగారాన్ని రోజుకు 4 సార్లు తెరిచి చూస్తాం. డబ్బులు ఉన్నాయనుకో రోజుకు 4 సార్లు తెరిచి చూస్తాం. ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఏటీఎం కార్డు తీసుకుపోయి డబ్బులు ఎంత ఉన్నాయో చెక్ చేసుకునేటోళ్ళు కూడా ఉండరు. ఇదేం దరిద్రం రా నాయన, ఉంటాయిగా, ఎవడు తీసుకుంటాడు? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమించినా నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు మేలులు సిద్ధపరిచి ఉంచాను బిడ్డ, స్వస్థత సిద్ధపరిచి ఉంచాను, సంతానాన్ని సిద్ధపరిచి ఉంచాను. అది శ్రేష్టమైన ఫలం, అది నీకు ఇచ్చేది శ్రేష్టమైనది ఇస్తాను. అది కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు సిద్ధపరిచి ఉంచాను, నువ్వు వెళ్ళి చూసుకొని డబ్బులు కట్టుకోవడమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీకన్నీ సిద్ధపరిచి పెట్టాను. హల్లెలూయా. అవి నేను నీకు సమయానుకూలకంగా నీ ముందుకు తీసుకొస్తా. ఇప్పుడు నీ చెవికి రావవి, నీ కంటికి కనపడనియను, నీ హృదయానికి కూడా అందవు. నేను ఇచ్చేటి మనుషులు ఇచ్చినట్టుండవు, నేను ఇచ్చేటి నరులు ఇచ్చినట్టుండవు, నేను తయారు చేసిన మనుషులు తయారు చేసినట్టుండవు. నేను ఏది ఇచ్చినా కూడా పరలోకము నుంచి తీసుకొని వచ్చి ఇస్తానది. అక్కడి నుంచి వస్తా ఏదొచ్చినా కూడా. అందుకే ఆలస్యం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము అమెజాన్లో ఆర్డర్ చేసామనుకో, ఎన్ని రోజులకు వస్తుంది? మీరు ఆర్డర్ చేసినటువంటి పార్సిల్ పలాని రోజుకు మీకు అందుతుంది అని చెప్పి వస్తుంది. మనకు మెసేజ్ వస్తుందా రాదా? మెసేజ్ వస్తుందా రాదా?
వస్తుంది. ఎన్ని రోజులు పడుతుంది ముంబై నుంచి ఇడికి రావడానికి? ఢిల్లీ నుంచి ఇడికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది ఆ పార్సలు? సరే 3 రోజులు అనుకుందాం. వీళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారులే. ఎందుకంటే బస్సులలో పోలరాదునా, బస్సులలో కూడా వీళ్ళదే కదూ. స్త్రీలను గౌరవించుట మన వీధి, వారికి కేటాయించిన సీట్లో వారినే కూర్చొనిద్దాం. మేము ఏడ కూర్చోవాలా? మేము నిలబడాలా? చట్టాలన్నీ వీళ్ళకే ఉన్నాయంట. చట్టాలన్నీ అన్ని వీళ్ళయే. అందుకని చెప్పి 3 రోజులు అన్నారులే. 3 రోజులు అందాం. 3 రోజులకు రావాల్సింది 5 రోజులు అయిందనుకో, ఏం చేస్తారు? ఢిల్లీ నుంచి రావడానికి 3 రోజులు పట్టింది. నువ్వు ఆర్డర్ పెట్టింది, అది వస్తుందో రాదో కూడా కన్ఫామ్ లేదు. లేకపోతే బాంబే నుంచి రావాల్సింది, ఆర్డర్ పెట్టారు, అది వస్తుందో రాదో తెలియదు. కానీ మీకు ఎంత విశ్వాసం అంటే ఇంక రేపు వస్తుంది పార్సల్, ఇంక రేపు వస్తుంది, ఇంక రేపు వస్తుంది, రేపు ఎంత సంతోషంగా రేపు అంటే మనం అనుకున్నది రేపు వస్తుంది. కాబట్టి ఆ పార్సెల్ ఇంక రేపు వస్తుంది, ఇంక రేపు వస్తుంది, ఇంక రేపు. సంతోషమా కాదా? సంతోషమా కాదా? సంతోషమా కాదా? అది వస్తుందని మీరు ఎంత నమ్ముతున్నారు కదా. దేవుని యొక్క కార్యాలు కూడా తప్పకుండా మన పట్ల ఆయన సమయంలో జరుగుతాయని నమ్మాలి. మనం వస్తాయి అనేది వాస్తవమే, కానీ ఎప్పుడు వస్తాయి అనేటువంటి దాంట్లో మనకు నిరుత్సాహం వస్తుంది. అంతే. వస్తాయి కన్ఫామ్గా, ఎప్పుడు వస్తాయి అనేది నిరుత్సాహం అనిపిస్తుంది. కానీ దేవుడు ఆలస్యం చేసినా కూడా అవి మనకు శ్రేష్టమైనయే ఇస్తాడు. అంతకు మించి తొందరగా ఇచ్చినా మనం అవి పాడు చేసుకుంటాం, నష్టపరుచుకుంటాం, పోగొట్టుకుంటాం, వ్యర్థం చేసుకుంటాం. తగిన సమయంలో నిజంగా అవి అవసరమైనప్పుడు మన కాడ లేకుండా మనమే చేసుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇన్ని రోజులు ఆగినావు కదా బిడ్డ, ఇన్ని సంవత్సరాలు ఆగినావు కదా, ఇన్ని నెలలు ఆగినావు కదా, ఇంకా ఈ సంవత్సరం ఇచ్చేస్తాను నేను. ఆమేన్. ఈ సంవత్సరం ఇచ్చేస్తా. నీ ప్రేమను పరీక్షించా, నీ సహనాన్ని పరీక్షించా, నీ ఓర్పును పరీక్షించా, నీ భక్తిని పరీక్షించా, నీ ప్రార్థనా జీవితాన్ని పరీక్షించా. అన్నిట్లలో నువ్వు నెగ్గినవు, అన్ని జయించుకుంటూ వచ్చినావు, నీకు మార్కులు బాగానే పడ్డాయి. కాబట్టి ఈ సంవత్సరము నేను మరలా గ్రేస్ మార్కులు వేసి నేను పాస్ చేసి నీకు కార్యాలు చేస్తాను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించడమే. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఆరాధన చేస్తారు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఆలయానికి వస్తారు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు చెడును అసహ్యించుకుంటారు, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు. అవే గుర్తులు. మూర్ఖులను ఈజీగా గుర్తించవచ్చు. మూర్ఖులను గుర్తుపట్టడం పెద్ద సమయమేం పట్టదు. ఏదైతే వద్దంటామో అదే చేస్తారు వాళ్ళు మూర్ఖులు. ఏదైతే జనులు అసహించుకుంటారో దాన్నే చేస్తారు మూర్ఖులు. పదే పదే చెప్పించుకుంటుంటారు మూర్ఖులు, అయినా దాని నుంచి మారరు వాళ్ళు. వాళ్ళే మూర్ఖులు. అంటే అది వద్దు అని 10 మంది చెప్పినా కూడా వాళ్ళు అదే చేస్తూ ఉంటుంటారు. అది కుదరదని 10 మంది చెప్పినా కూడా వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. అలా మాట్లాడగాకు అని 10 మంది చెప్పినా అలాగే మాట్లాడతారు. వాళ్ళు మూర్ఖులు అన్నమాట. అటువంటి వారికి ఏ ఆశీర్వాదం రాదు, ఏ దీవెన ఉండదు. ఎంతకాలం వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసినా దేవుని స్వరాన్ని ఒక్కసారి విని, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని సమర్పించుకోగలిగితే ఈ సంవత్సరమే మనకు బ్లెస్సింగ్ ఇయర్గా మారిపోతుంది. ఈ సంవత్సరమే. కాబట్టి దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు.
మీరు నన్ను ప్రేమించండి. 91 కీర్తన 14 అన్నాడు, చదవద్దులే. నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు ఆయన. మీరు నన్ను ప్రేమించండి, నేను మీ వద్దకు వస్తాను అన్నాడు ఆయన. ఆయనను ప్రేమిస్తే మనకన్నీ దొరుకుతాయి. అన్నీ దొరికినాయి కదా అని ఆయనను విడిచిపెట్టకుండా ఆయనను ఎప్పుడూ ప్రేమిస్తే మనకు పరలోకం కూడా దొరుకుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. బల్లలో పాలు పొందాలనుకున్న వాళ్ళు లేచి నిలబడండి. మిగతా వారు అలాగే కూర్చోండి. బల్లలో పాలు